నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసుకున్నట్టయితే రాష్ట్రంలోకి ఒమిక్రాన్ ఎంటర్ అయిందనేది ఆందోళనకరమైన వార్తగా మనం చూడొచ్చు. తెలంగాణలో 2 కేసులు నమోదవడంతో పాటుగా ఇక 3 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు, దీనికి సంబంధించిన వార్తా కథనాలను దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ప్రచురించడం జరిగింది. అలాగే ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి సంబంధించి ఎన్నికల సంస్కరణల బాటకు కేబినెట్ ఆమోదం తెలపడం, ఇలాంటి వార్తా కథనాలు దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే ఈనాడులో రాష్ట్రంలోకి ఒమిక్రాన్, హైదరాబాద్లో 2 విదేశీయుల్లో గుర్తింపు, కోల్కతాకు చెందిన మరో బాలుడిలోనూ నిర్ధారణ, వచ్చే 6 నుంచి 8 వారాల్లో 3వ దశ ముప్పు అంటూ వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గాలి ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తి, మాస్కు తప్పనిసరి, ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి అనే వార్తను చూడవచ్చు. గాలి ద్వారా వ్యాప్తి చెందే ఒమిక్రాన్కు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. ఇక వెలుగు దినపత్రికలో ఇదే వార్తను చూసుకున్నట్టయితే ఇక్కడ రాష్ట్రంలోకి ఒమిక్రాన్, 2కి కరోనా కొత్త వేరియంట్ కన్ఫర్మ్. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి, 12 అంటే ఈరోజు దాదాపుగా 3 రోజుల క్రితం కెన్యా నుంచి, సోమాలియా నుంచి వచ్చిన యువకుడు ఎయిర్పోర్ట్లో చేసిన టెస్టులో పాజిటివ్ అని తేలడం జరిగింది. ఒమిక్రాన్ అని తేలేదాకా పట్టించుకొని అధికారులు బాధితులకు చెప్పకుండా, ట్రేస్ చేయకుండా నిర్లక్ష్యం. 3 రోజుల్లో బయట తిరిగిన యువకుడు దవాఖానలో, రెస్టారెంట్ వెళ్ళినట్టు గుర్తింపు, 10ల సంఖ్యలో. ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టులు కంటైన్మెంట్ జోన్గా టోలీ చౌక్, పారామౌంట్ కాలనీ అంటూ చూడొచ్చు. కొంత నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల ఆ యువకుడు రెస్టారెంట్లు, అలాగే హాస్పిటల్ తిరిగిన సంఘటన, సెకండ్ కాంటాక్ట్, థర్డ్ కాంటాక్ట్ కూడా రావడం జరిగింది. ఒమిక్రాన్ ఎంటర్ అయిన దేశాలు ఇప్పటికి చూసుకున్నట్టయితే 77 దేశాల్లో ఒమిక్రాన్ ఎంటర్ అవ్వడం జరిగింది. మన దేశంలో కేసులు 65 కేసులు నమోదవడం జరిగింది. ఒక్క మహారాష్ట్రలోనే 28 కేసులు, బుధవారం ఒక్కరోజే 11 కేసులు నమోదవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2 కేసులు నమోదవడం జరిగింది. ఒమిక్రాన్ డేంజర్, తక్కువ అంచనా వేయొద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ఇప్పుడున్న వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగానే ఉంది. వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళలో ఇప్పటికే వచ్చిన ఇమ్యూనిటీ నుంచి ఒమిక్రాన్ తప్పించుకుంటోంది. బూస్టర్ డోస్ వేసుకుంటే దాని నుంచి రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే ఒమిక్రాన్పై టీకాల పనితనాన్ని తెలుసుకునేందుకు మరింత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్ చాలా డేంజర్, దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. డెల్టా సహా ఇంతకు ముందున్న వేరియంట్లతో పోలిస్తే ఊహకందనంత వేగంగా ప్రపంచం అంతటా వ్యాపిస్తోంది. కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ఒమిక్రాన్కు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మనం సాక్షిలో తీసుకున్నట్టయితే ఒమిక్రాన్ వచ్చేసింది, ఇది ఫాస్ట్, కరోనా కంటే మరింత ఫాస్ట్గా వ్యాపించే అవకాశం ఉంది. ఒమిక్రాన్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాల్సిన అవసరం మరీ నొక్కి చెప్తున్నారు నిపుణులు. ఒమిక్రాన్ వచ్చేసింది, ఇది ఫాస్ట్, మాస్క్ మస్ట్, వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, మాస్క్ తప్పకుండా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 3 కేసులు నమోదు, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు 3 కేసులను గుర్తించినట్టుగా కొన్ని వార్తాపత్రికలు 2 కేసులు అని చెప్పినప్పటికీ ఇప్పటి కూడా కొంత క్లారిటీ వచ్చినట్టుగా కనిపించలేదు. విదేశాల నుంచి వచ్చిన 3 కొత్త వేరియంట్ గుర్తింపు, వీరిలో ఒకరు బెంగాల్కు చెందిన 7 ఏళ్ల బాలుడు, 2 కెన్యా, సోమాలియా జాతీయులు, కుటుంబంతో పాటు బెంగాల్ వెళ్ళిపోయిన బాలుడు, మిగతా 2కి హైదరాబాద్లో టిమ్స్లో చికిత్స. వీరిలో ఎలాంటి లక్షణాలు లేవు, ఆరోగ్యంగా ఉన్నారు. ఫిబ్రవరిలో ఒమిక్రాన్ తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది. అయినా లాక్డౌన్లు ఉండే, అవసరమైన చోట్ల ఆంక్షలు అని చెప్పి ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని చెప్తుంది. భయం వద్దు, జాగ్రత్తగా ఉందామంటూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. నాన్ రిస్క్ నుంచే రిస్క్, ఆ దేశాల నుంచి వచ్చిన వారిలో 2% మందికి టెస్టులు. విమర్శలకు తావిస్తున్న కేంద్ర మార్గదర్శకాలు అనే ఒక వార్తా కథనం చూడొచ్చు. 3వ వేవ్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. ఒమిక్రాన్ గాలి ద్వారా సోకుతుంది, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2 రోజుల్లోనే 2 వ్యాపించే సామర్థ్యం దీనికి ఉంది. అయితే సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నందున ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం పనిలేదు. మాస్కులు వాడకం ద్వారానే ఒమిక్రాన్ను తిప్పికొట్టగలం
ఇంట్లోనూ బయట మాస్కులు ధరించాలి. భోజనం తినేప్పుడు మాత్రమే మాస్కులు తీసేయాలి. తలుపులు కిటికీలు తెరుచుకొని ఉండాలి. వ్యాక్సిన్ వేసుకున్న కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలనేది ఇక్కడ ప్రధానంగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మనం నమస్తే తెలంగాణలో చూసినట్టయితే రాష్ట్రంలోకి ఒమిక్రాన్ ఇద్దరు విదేశీయాల్లో వేరియంట్ గుర్తింపు కెన్యా సోమాలియా నుంచి వచ్చిన వాళ్ళ నుంచి, అలాగే ఒమిక్రాన్తో ప్రాణ భయం లేదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్తున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదు. రాష్ట్రంలో 2 కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన చెందాల్సిన పని లేదు. తగిన జాగ్రత్తలు పాటించాలి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. రాష్ట్రంలో మొదటి డోస్ 93% పూర్తయింది. రెండో డోస్ దాదాపుగా 64% పూర్తయిందని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒమిక్రాన్కి సంబంధించి ఏదైతే కరోనా వేరియంట్ రెండో వేవ్లో ఎలాంటి భారతదేశంలో అత్యధిక మరణాలు నమోదవడం జరిగింది. అత్యధికంగా ఇబ్బందులు గురవడం జరిగింది. ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. కాబట్టి మొదటి వేవ్ విజయవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వాలు రెండో వేవ్ విషయంలో చూసుకున్నట్టయితే కొంతవరకు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మూడో వేవ్కి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ లాక్డౌన్ పెట్టే పరిస్థితి లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా మాస్క్ మస్ట్గా పెట్టుకోవాలని పదే చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా మాస్క్ పెట్టుకొని వారికి ఫైన్ వేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఏది అయినప్పటికీ స్వీయ నియంత్రణ పాటించి ఖచ్చితంగా కూడా ఈ వైరస్లకు వేరియంట్లకు దూరంగా ఉండాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. కరోనా నిబంధనలు ఇప్పటికి కూడా పాటించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ ఈ వేరియంట్ వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళే సేఫ్గా ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు అవసరము అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న అంశం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రపంచ ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది మరింత ఫాస్ట్గా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే 19 నుంచి జిల్లాలో సీఎం పర్యటన అనే వార్తను చూడవచ్చు. 19వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు సీఎం సమాయత్తం అవుతున్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనం మనం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన వార్తా కథనాలు పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినప్పటికీ మనకు ఆంధ్రజ్యోతిలో టార్గెట్ బీజేపీ అంటూ ఇవ్వడం జరిగింది. కాషాయ పార్టీ వైఖరిని ఎండగట్టే కార్యాచరణ, బీజేపీపై అనుసరించాల్సిన వ్యూహం పైన స్పష్టత. రేపు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యవర్గంలో సీఎం కేసీఆర్ సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టాల్సిన కార్యాచరణపైన చర్చ. 19 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలు, కలెక్టరేట్లు, పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలు. ఎల్లుండి దళిత బంధుపై సమీక్షించుతున్న సీఎం కేసీఆర్ అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈనాడులో నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే కార్పొరేషన్ల చైర్మన్లుగా 3 దళితులు అనే వార్తను చూడొచ్చు. నమస్తే తెలంగాణలో వైద్య మౌలిక వసతుల కార్పొరేషన్కు ఎర్రోల్ల, గిడ్డంగుల కార్పొరేషన్కు సాయిచంద్, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్కు మన్నె క్రిషాంక్ పరుగులు తీయనున్న ప్రగతి పదం అంటూ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం కార్పొరేషన్లపై దృష్టి పెట్టడం జరిగింది. కార్పొరేషన్లకు చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఆశావాహులను దృష్టిలో పెట్టుకొని 3 కార్పొరేషన్లు ఎవరైతే సాయిచంద్ చివరి నిమిషంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరు ప్రకటించినప్పటికీ, మహబూబ్ నగర్ స్థానానికి ప్రకటించినప్పటికీ అది విత్డ్రా చేయడం జరిగింది, ఆపేయడం జరిగింది. చాలా కాలం నుంచి ఎర్రోళ్ళ శ్రీనివాసు అటు ఎమ్మెల్సీ పేరు ప్రతిసారి వస్తున్నప్పటికీ ఈసారి కూడా అతనికి ఎమ్మెల్సీ కోటాలో రాకపోవడంతో ఈసారి మరొకసారి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. 3 దళిత నాయకులకు కార్పొరేషన్ పదవులు లభించడం జరిగింది. ఇక కార్పొరేషన్లు ఖాళీగా ఉన్న కార్పొరేషన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలను చూసుకున్నట్టయితే అక్రమాలకు పట్టా అంటూ ఈనాడు ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. రెవెన్యూ అటవీ భూములకు గుట్టుగా అసైన్డ్ పట్టాలు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు
లోకి దందా, నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లోనూ అదే దందా, అక్రమాలకు పట్ట అనే ఒక వార్తా కథనాన్ని ఈనాడు ప్రచురించడం జరిగింది. ఇక ఈనాడులో మరొక వార్తను చూసుకున్నట్టయితే వాగులోకి తీసుకెళ్లిన బస్సు 10 మంది దుర్మరణం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరం అంటూ వార్తను చూడొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాగులోకి తీసుకెళ్లిన బస్సు గాయపడ్డ విషయాన్ని ఇక్కడ సాక్షిలో చూసుకున్నట్టయితే రెప్పపాటులో ఘోరం, జల్లేరు వాగులో బస్సు బోల్తా 10 మంది మృతి, ఏపీలో దుర్ఘటన. వంతెనపై వెళ్తుండగా హఠాత్తుగా ఆర్టీసీ బస్సు ముందుకు దూసుకొచ్చిన బైక్ ద్విచక్ర వాహనదారుణ్ణి తప్పించబోయి అదుపు తప్పి వాగులోకి బస్సు, ఘటనా స్థలిలోనే 9 మంది ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి. వాగు నుంచి బయటికి తీస్తున్న బస్సు దృశ్యాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే మృత్యు బస్సు అనే వార్తను చూడొచ్చు. బస్సులోని ప్రయాణికులను రక్షిస్తున్న స్థానికులు. రైలింగ్ను ఢీకొట్టి జల్లేరు వాగులోకి బోల్తా 10 మంది ప్రయాణికుల దుర్మరణం, 25 మందికి తీవ్ర గాయాలు. భద్రాచలం నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఘోర ప్రమాదం, వంతెనపై బైక్ను తప్పించబోయి ప్రమాదం, డోరులోంచి వాగులోకి పడిపోయిన ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 59 మంది మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల పరిహారం ప్రకటన అనే వార్తను చూడొచ్చు. ఇక ఈనాడులో మిగతా వార్తను చూసుకున్నట్టయితే సూర్యుడిని ముద్దాడిన వ్యోమ నౌక అను వార్తను చూస్తే మానవుడు సాధించిన మరో ఘన విజయం ఇది. నాసా 3 ఏళ్ల క్రితం ప్రయోగించిన ఫార్మర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమ నౌక బాణుడి బాహ్య వాతావరణ పొర కరోనాను తాకింది. 11 లక్షల డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతతో మండే అగ్నిగోళాన్ని శోధించింది అనే వార్తను మనం ఈనాడులో చూడొచ్చు. ఇక ఈ కథనాన్ని మిగతా దినపత్రికల్లో చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే సౌర వాతావరణంలోనికి పార్కర్ సోలార్ ప్రోబ్ అంటూ వార్తను చూడొచ్చు. ఈనాడులో మిగతా వార్తను చూసుకున్నట్టయితే ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం, ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న అంశం ఈ సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం అనేది ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి కేంద్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇదే వార్తకు సంబంధించి మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఓటర్ ఐడితో ఆధార్ లింక్, ఎన్నికల కమిషన్ సిఫార్సుల మేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పకడ్బందీగా మార్చేందుకు కొత్తగా 4 రిఫార్మ్స్ తీసుకొస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగా ఓటర్ ఐడితో ఆధార్ నెంబర్ను లింకు చేస్తామని తెలిపింది. డూప్లికేట్ ఓట్లను నివారిస్తామని, ఓటింగ్ ప్రాసెస్ మరింత సమగ్రంగా మారుస్తామంది. ఆధార్ ఓటర్ ఐడి లింకింగ్ అనేది తప్పనిసరి కాదని, ఓటర్లు స్వచ్ఛందంగా ఇష్టపడితే లింకు చేస్తామని స్పష్టం చేసింది. ఈ రెండింటిని లింక్ చేయడం ద్వారా ఏదైతే దొంగ ఓట్లను అరికట్టే అవకాశం ఉందనేది ఎన్నికల సంఘం భావన. అది ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి. సాక్షిలో చూసుకున్నట్టయితే ఓటర్ ఐడితో ఆధార్ లింక్, బోగస్ ఓట్లను తొలగించడానికి ఓటర్ ఐడిని ఆధార్ కార్డుతో స్వచ్ఛందంగా లింక్ చేసి సంస్కరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందనే వార్తను చూడొచ్చు. ఇంకా నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఓటర్ కార్డుతో ఆధార్ లింక్, బోగస్ కార్డుల నిర్మూలనకే లింక్, ప్రజల ఇష్టం, ఓటరుగా నమోదుకు 4 కటాఫ్ తేదీలు, బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఓటింగ్ నమోదుకు కూడా సంవత్సరానికి 4 సార్లు చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికల సంస్కరణల గ్రీన్ సిగ్నల్ అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా మొదటి పేజీలో మొదటి వార్తగా ప్రచురించడం జరిగింది. సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధానం, కొత్త ఓటర్ల నమోదు ఇక ఏడాదికి 4 సార్లు. సైనికాధికారుల భర్తలు సర్వీసు ఓటర్లే. ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు బదిలీ చేసే అధికారం. ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలకు శ్రీకారం. శీతాకాల సమావేశాల్లోనూ పార్లమెంట్లో బిల్లు అనే వార్తను చూడొచ్చు. ఎన్నికల సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే పార్లమెంట్లో చర్చ అనంతరం ఈ సంస్కరణలకు సంబంధించిన అంశాన్ని చూడొచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటర్ కార్డును అలాగే ఆధార్ కార్డుతో లింక్ చేయడం అనేది గతంలో బ్యాంకులకు లింక్ చేస్తున్నప్పుడు కూడా కొంత విమర్శలకు దారి తీయడం జరిగింది. ఆధార్ కార్డును లింక్ చేయడం అనేది మస్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అయితే బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేసిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది ఆధార్ కార్డును లింక్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా దీనిపై కొంత
విమర్శలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓటర్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా ముఖ్యంగా లక్ష్యమైతే దొంగ ఓట్లను నివారించడం అనేది ఇక్కడ లక్ష్యమైనప్పటికీ దీని ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ హరించి వేస్తున్నారనేది చాలా కాలం నుంచి ఈ ఓటర్ కార్డును అనుసంధానం చేయడం వల్ల జరిగే ప్రక్రియలో జరుగుతుందనేది అందరు చెప్తున్న అంశం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికల సంస్కరణకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎన్నికల సంస్కరణలో భాగంగా ఇది ముందుకెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్లో చర్చ సందర్భంగా ప్రతిపాదనలు అలాగే చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లుకు సంబంధించిన అంశాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈనాడులో మరొక వార్తను చూసుకున్నట్టయితే వైద్య ఉపకరణాల ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ, స్టెంట్ల తయారీలో అతిపెద్ద పరిశ్రమకు మేలో శ్రీకారం కేటీఆర్, సుల్తాన్పూర్ మెడికల్ డిజైనింగ్ పార్కులో 7 సంస్థలను ప్రారంభించిన మంత్రి అంటూ వార్తను చూడొచ్చు. ఇక ఇదే వార్తకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనంగా ప్రచురించనుంది. 1,00,000 కోట్ల లైఫ్ సైన్సెస్ 2030 నాటికి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా చర్యలు, వైద్య పరికరాల తయారీ కేర్ ఆఫ్గా హైదరాబాద్ టాప్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, తక్కువ ఖర్చుతో మెడికల్ డిజైన్ల తయారీ, మెడికల్ డివైజెస్ పార్క్లో 50 కంపెనీలు 1,424 కోట్ల పెట్టుబడి, మేలో 7,000 కొలువులు, భవిష్యత్తులో దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి, ఒకే రోజు 7 కంపెనీలు ప్రారంభం అంటూ వార్తను చూడొచ్చు. కంపెనీల పెట్టుబడులు, దీనికి సంబంధించిన వార్తలు, 1000 మందికి ఉపాధి, 2030 నాటికి లైఫ్ సైన్సెస్కి సంబంధించిన అనేది ఇక్కడ వార్తను చూడొచ్చు. నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి పూర్తి వార్తా కథనాన్ని ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక వెలుగు దినపత్రికల్లో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే న్యూ ఇయర్కు భగత్ తాగియండ్రి సర్కార్ టార్గెట్లు 1000 కోట్లు, జనవరి 1 వస్తుందంటే దీనికి సంబంధించి బార్లు అలాగే వైన్ షాపులు పూర్తిగా ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఏడాదికేడాది రికార్డు బ్రేక్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు, పోయిన ఏడాది వేడుకల టైంలో 759 కోట్ల అమ్మకాలు, జిల్లాల్లోని డిపోల్లోనూ భారీగా కొత్త స్టాక్, సర్కార్కు లిక్కర్ ఆదాయమే పెద్ద దిక్కు అంటూ జనవరి 1 వచ్చిందంటే న్యూ ఇయర్ సందర్భంగా ఈ మద్యం సేల్స్ విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఎక్సైజ్ శాఖ టార్గెట్లు పెట్టుకోవడం ఇక్కడ చూడొచ్చు. స్పీకర్ లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర సర్కార్కు లిక్కర్ ఆదాయమే పెద్ద దిక్కుగా మారింది. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో 2014-15 లిక్కర్ ఆదాయం 10,880 కోట్లు, 2020-21కి 27,280 కోట్లకు చేరింది. అంటే దాదాపుగా 3 ఆదాయం పెరగడం జరిగింది. ఈ ఏడాది ఏకంగా 30,000 కోట్లు రాబట్టాలని ఎక్సైజ్ శాఖకు సర్కార్ టార్గెట్ పెట్టింది. ఈ క్రమంలో కొత్తగా 404 లిక్కర్ షాపులు, 159 బార్లకు పర్మిషన్ ఇచ్చి ఆబ్కారీ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచింది. దీంతో ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని భావిస్తున్న ఎక్సైజ్ ఆఫీసర్లు ఏ పండగ వచ్చినా వదలకుండా లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. వాడలా బెల్ట్ షాపులు వెలుస్తున్నా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. జనాన్ని బాగా తాగిస్తూ సర్కారు గల్లా పెట్టి నింపుకుంటున్నారు అనే వార్తా కథనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో మరొక వార్తను చూసుకున్నట్టయితే కృష్ణా నీళ్లు వాడుకోవట్లే, ఏపీతో పోలిస్తే మన వినియోగం పావు వంతే అనే వార్తను, వానాకాలంలో వాడుకున్నది 90 టీఎంసీలు మాత్రమే, 418 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ, యాసంగిలో వరి వద్దనుకోవడంతో ఇంకా తగ్గనున్న వినియోగం, కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి. కృష్ణా నీళ్ళనే పూర్తిగా వాడుకోవట్లేదు. మరొక వైపు యాసంగిలో ఒడ్లు వేయకుంటే మరింత కూడా తగ్గే అవకాశం ఉందనేది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఇక వడ్ల కొనుగోలులో మిల్లర్ల దందా, అడుగడుగున అక్రమాలు, సప్పుడు చేయని సర్కార్, వానాకాలం వచ్చిన యాసంగి సిఎంఆర్ పూర్తి కాలే, ఇప్పటికీ 46% బియ్యం మిల్లులోనే, మంచి బియ్యం అమ్ముకొని మక్కిన బియ్యం లేవికి, నకిలీ ట్రక్ షీట్లలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ అడ్డంగా దొరుకుతున్న అరకొర చర్యలే, ఈ సీజన్లో క్వింటాల్కు 6 నుంచి 8 కిలోల కోత అంటూ వార్తను చూడొచ్చు. క్వింటాల్ వడ్లకు నుంచి బరువు కింద 62 గ్రాములు తప్ప ఎలాంటి ఎక్స్ట్రా కటింగ్లు పెట్టకూడదు. కానీ మెజారిటీ మిల్లులు 7 నుంచి 8 కిలోల దాకా కోత పెడుతున్నాయి. కేవలం 62 గ్రాములు అంటే కిలోకు తక్కువ మాత్రమే కోత పెట్టాలి, కటింగ్ పెట్టాలి. అంటే 62 గ్రాములు, అరకిలో కంటే కాస్త ఎక్కువ. కానీ మిల్లర్లు దాదాపు ఎక్కువ మిల్లర్లు
7 నుంచి 8 దాకా కోత పెడుతున్నాయి. ఇంత కోస్తారా అని ప్రశ్నిస్తే వాళ్ళు లోడు దింపుకుంటలేరు. ములుగు జిల్లా వెంకటాపురంలో ఓ రైస్ మిల్లర్ ఏకంగా రైతులు కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో క్వింటాల్కు 7.5 కిలోల తరుగు తీసేస్తామనడం అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇంత బాజాప్తా దోపిడీ చేస్తున్న సర్కార్ కళ్ళు మూసుకుంటుందంటూ వార్తా కథనాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఇక లేరు. హెలికాప్టర్ కూలిన ఘటనలో తీవ్ర గాయాలు. బెంగళూరులోని మిలిటరీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి. రాష్ట్రపతి, ప్రధాని తదితరులు సంతాపం. రేపు భోపాల్లో అంత్యక్రియలు. బతికాడనుకున్న వరుణ్ సింగ్ హెలికాప్టర్ ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి మృత్యువుని జయించాడనుకునే హాస్పిటల్లో కోలుకుంటారనుకున్న సందర్భంలో వరుణ్ సింగ్ కూడా మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని చూడొచ్చు. ఇక చెప్పకుండానే తీసేసినారు. వన్డే కెప్టెన్గా తప్పించే విషయంలో ముందుగా తనకు సమాచారం ఇవ్వలేదని టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. తాను రెస్ట్ అడగలేదని సౌత్ ఆఫ్రికా సిరీస్కు అందుబాటులో ఉంటానన్నారు. దీనికి సంబంధించిన వార్త. గృహహింస కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయి. సఖీ సెంటర్లలో 3 ఏళ్లలో 23,000 కేసులు నమోదయ్యాయి. ఏడాదికి సగటున 8,000 కేసుల చొప్పున రికార్డు అయ్యాయనే వార్తను చూడొచ్చు. ఇవి వెలుగుతున్న పత్రికల్లో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్టయితే వరి వేస్తే రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? ఇతర పంటలు వేసేవారికి రైతు బంధు. వ్యవసాయ శాఖ ప్రతిపాదన. ముఖ్యమంత్రికి అధికారుల నివేదన. వద్దన్న వరి సాగు చేసే రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? వరి సాగు చేసే రైతులకు రైతు బంధు నిలిపివేసి ఇతర పంటలు సాగు చేసే వారికి మాత్రం కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఇది వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన ప్రతిపాదన. వరి వేయని వాళ్లకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదించడం జరిగింది. వడ్ల కొనుగోలు సంక్షోభంపై చర్చ. కేంద్ర సర్కారే చేతులు ఎత్తేశాక రాష్ట్రం ఏం చేయగలుగుతుందన్న అధికారులు. రైతులపై కోపం తగదన్న ముఖ్యమంత్రి. ఆలోచించి నిర్ణయించేద్దామని హితవు. తుది దశలో వానాకాలం కొనుగోళ్లు. దాదాపు 2,000 కేంద్రాల్లో పూర్తి అనే వార్తను చూడొచ్చు. రైతు బంధు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నార్థకంగా మారుతుందా? ఎందుకంటే వరి వేసే అవకాశం లేదు యాసంగిలో. అలాంటప్పుడు వరి వేసుకున్న వాళ్లకు అసలు రైతు బంధు ఇవ్వద్దు. మిగతా వాళ్ళకు అంటే వరి వేయకుండా వదిలేసిన వాళ్ళకు ఇస్తారా? దీనిపై కొంతవరకు డిస్ప్యూట్ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత అనే వార్త. కోహ్లీ ఇంటూ బీసీసీఐ అనే మరొక వార్త. బోర్డు లక్ష్యంగా విరాట్ ఎదురుదాడనే వార్తను చూడొచ్చు. విద్యుత్ ఛార్జీలు ఇక్కడే తక్కువ అని వార్తా కథనం చూడొచ్చు. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉన్నాయని ఇటీవల కాలంలో వార్తా కథనాలు. నిన్న ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా ఏ రాష్ట్రంలో ఎంత విద్యుత్ ఛార్జీ ఉందని చెప్పిన ప్రయత్నంలో ఈ నమస్తే తెలంగాణలో సమర్థించుకునే ప్రయత్నం చేసింది. విద్యుత్ ఛార్జీలు ఇక్కడే తక్కువ. ₹45 కనీస ధరకై యూనిట్. ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువ. బెంగాల్లో 4.2, అలాగే పంజాబ్లో 3.49, గుజరాత్లో 3.30, యూపీలో 3, తెలంగాణలో 10,000 కోట్ల సబ్సిడీ అయినా విద్యుత్ సంస్థలకు తప్పని నష్టాలు. ఛార్జీల పెంపు తప్పదంటున్న అధికారులు. మంత్రులు హరీష్ జగదీష్ రెడ్డి సమీక్ష అనే వార్తను మనం చూడొచ్చు. ఇక సాక్షిలో మిగతా కథనాలను చూసుకున్నట్టయితే మా ఊర వినే ఆప్షనే లేదా, ఎక్కడికి బదిలీ చేస్తారోనని అయోమయంలో ఉపాధ్యాయులు. శరవేగంగా టీచర్ల విభజన. 5 జిల్లాల్లో నేటి నుంచి ఆప్షన్లు, మిగతా జిల్లాల్లో కేటాయింపులు. సీనంతా సీనియారిటీదే. రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగులు విభజన ప్రక్రియపై ఫిర్యాదులు. జోనల్ మల్టీ జోనల్ వారీగా సీనియారిటీ జాబితాలు. రోస్టర్ పాయింట్ల పేరిట స్థానాలు మారుస్తున్నారనే ఆరోపణలు. ఇక్కడ చూసుకున్నట్టయితే సీనియారిటీ అలాగే విభజనకు సంబంధించి ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం దీనికి సంబంధించిన సీనియారిటీ లిస్టు విషయంలో ఒకవైపు టీచర్లకు, మరోవైపు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గందరగోళంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. జిల్లాలో సీనియారిటీ జాబితా పెట్టామని అధికారులు చెప్తున్నారే కానీ దాన్ని ఎక్కడా డిస్ప్లే చేయట్లేదు. అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. నాకు మూర్ఛవ్యాధి ఉన్న సంతానం ఉందని ఆప్షన్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. సీనియారిటీలో వెనుకబడి ఉండడం వల్ల ఎక్కడిస్తారో అనే గందరగోళం ఉందను కార్తీక్. టీచర్ వరంగల్ జిల్లాకు సంబంధించి నాకు సీనియారిటీ లేకపోవడంతో కొత్తగూడెం జిల్లాలో వేస్తారేమో. ఆ జిల్లా ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో. కనీసం 100 కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తుందేమో. నాకు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడం అదనపు భారం అవుతుందని వసంత్. దీనికి సంబంధించిన టీచర్లకు సంబంధించిన అయోమయానికి సంబంధించిన వార్తా కథనాన్ని ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక 10 ఏళ్లలో 100 బిలియన్లకు రాష్ట్ర జీవ ఔషధ రంగ టార్గెట్ ఇదే అంటూ వార్తను చూడొచ్చు.
ఇక మండలి చైర్మన్గా గుత్తా అంటూ వార్తల్లో చూడొచ్చు. మండలి చైర్మన్గా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి మరోమారు మండలికి ఎన్నికగా గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి తాజాగా గవర్నర్ కోటాలో మండలిలో అడుగుపెట్టారు. ఏడాదిన్నర కాలం చైర్మన్గా పనిచేసిన గుత్తా మరోమారు చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది మనం ఇక్కడ వార్తాకరణంగా చూడొచ్చు. లఖింపూర్ కేరీపై దద్దరిల్లిన లోక్సభ. లఖింపూర్ కేరీలో ముందస్తు కుట్రతోనే రైతులు బలి తీసుకున్నారని సిట్ తేల్చడంతో విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయనే వార్త. మృత్యువుతో పోరాడి అలసిన వరుణ్ సింగ్ మృతి అనే వార్తను చూడొచ్చు. అమెరికాకు తప్పిన డిఫాల్ట్ ముప్పు అనే వార్తను చూడొచ్చు. ఇవి సాక్షిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రజ్యోతిలో మిగతా కథనాలను చూసుకున్నట్టయితే, నేడు రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె. దేశవ్యాప్తంగా పాల్గొననున్న 9 లక్షల మంది. ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా నిర్ణయం. మరో దారిలోకి సమ్మెకు బ్యాంకు సంఘాలు అంటూ వార్తను చూడొచ్చు. కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత అనే వార్తను చూడొచ్చు. ఇక పరిహారమో చంద్రశేఖర అంటూ వార్తను ప్రత్యేక కథనం చూడొచ్చు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఆవేదన. 7 ఏళ్లుగా పరిహారం కోసం నిరీక్షిస్తున్న 250 కుటుంబాలు. 15 కోట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం ససేమిరా. ప్రొసీడింగ్స్ లెటర్స్ జారీ చేసిన నిధులు విడుదల చేయలేదు. నేడు ధర్నా చౌకత బాధిత కుటుంబాల ఆందోళన అనే వార్తను చూడొచ్చు. నియామకాలు సరే, జీతాలు ఎక్కడ. 1,391 మంది కోవిడ్ వైద్య సిబ్బంది 4 నెలలుగా పస్తులే. మరో 3 నెలల తర్వాత వీరికి కొలువులు గోవిందా అనే మరొక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే, సహనా చట్టం చెప్పేది ఒకటి, ప్రభుత్వం చేసేది ఒకటి. ఆర్టీఐ చట్టంపై పాలకులకు స్పష్టత లేదు. సవరణ ఉత్తర్వులను పాత ఉద్దేశమే. సర్కారు తీరు చట్టం పూర్తికే విరుద్ధం అంటూ వార్తను చూడొచ్చు. ఇక అంతర్జాతీయ కంపెనీకి సీఈఓగా భారతీయ మహిళ అనే వార్తను చూడొచ్చు. ఛానల్ లగ్జరీ గ్రూప్ బాధ్యతలు లీనా నాయక్. ఆమె చెప్పిన జీవిత పాఠాలు నవ్యాలు అంటూ వార్తను చూడొచ్చు. నన్నెవరూ అడగలేదు. వన్డే కెప్టెన్సీ మార్పై విరాట్ కోహ్లీ చెప్పకుండా తొలగించారని వెల్లడి. టీ20 సారథ్యం వీడొద్దని గంగూలీ తనకు చెప్పలేదంటూ కౌంటర్. కెప్టెన్ బీసీసీఐ మధ్యలో బయటపడ్డ విభేదాలు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు ఆడతా రోహిత్తో కలిసి పనిచేసేందుకు ఇబ్బంది లేదన్న కోహ్లీ. అలాగే నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక విజయ గర్జనకు 50 ఏళ్ళు అనే ఒక ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. 1971లో పాక్తో యుద్ధంలో విజయం సాధించి నేటికి 5 దశాబ్దాలు అంటే 50 ఏళ్ళు గడిచిపోయింది. భారత్ ముప్పేట దాడితో పాక్ సంపూర్ణ పరాజయం. సమన్వయంతో త్రివిధ దళాల దాడులు. 13 రోజుల్లోనే చేతులెత్తేసిన శత్రు సైన్యం. అతి తక్కువ కాలంలో ముగిసిన సంగ్రామం. పాక్ నుంచి తూర్పు పాకిస్తాన్ విముక్తి. స్వతంత్ర దేశంగా బంగ్లాదేశం ఆవిర్భావం. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారతదేశం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చొరవతో బంగ్లాదేశ్ ఏర్పడడం జరిగింది. 1971 యుద్ధంలో 13 రోజుల్లో చేతులెత్తేసిన పాక్ సైన్యం. దానికి సంబంధించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటిపై విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం వీటి న్యూస్.